తెలంగాణ కేబినెట్లో ఆ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. నిన్నటి వరకు ఓ సీనియర్ లీడర్కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ హైకమాండ్ మాత్రం ఆ నేతకు ఝలకిచ్చింది. దాంతో ఆయన నారాజ్ అయ్యారు. తనను అవమానించారని ఫీల్ అవుతున్నారు. ఈ సమయంలో ఉమ్మడి జిల్లాకు ఓ సీనియర్ కాంగ్రెస్ నేత అన్అఫీషియల్ మంత్రిగా చక్రం తిప్పబోతున్నారా? ఇంతకీ ఎవరా అన్అఫీషియల్ మంత్రి? ఏంటా కథ? తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎట్టకేలకు ముగిసింది. కొత్తగా 3 నేతలకు మంత్రులుగా ఛాన్స్ దక్కింది. ఇందులో ఓ బీసీ నేతకు, 2 ఎస్సీ నేతలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. కానీ ఈసారి మంత్రివర్గంలో రెడ్డి నేతలకు అవకాశం దక్కలేదు. దాంతో ఆ సామాజిక వర్గం నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చివరి నిమిషం వరకు ఎదురుచూశారు. కానీ హైకమాండ్ మాత్రం నిజామాబాద్ జిల్లాను అస్సలు పట్టించుకోలేదు. అయితే నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవడంతో టీపీసీసీ చీఫ్ పై మరిన్ని బాధ్యతలు పెరిగినట్టు తెలుస్తోంది. ఇక మీదట మహేష్ కుమార్ గౌడే జిల్లాకు అన్అఫీషియల్ మంత్రిగా కొనసాగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆ తర్వాత ఆయన మంత్రి కావాలని భావించాడు. కానీ ఆయనకు టీపీసీసీ చీఫ్ పదవి వరించింది. అప్పట్లో మంత్రిగా ఛాన్స్ మిస్ అయిందని బాధపడ్డాడు. కానీ అతనికి వరుసగా కాలం కలిసి వస్తోంది. పార్టీ కమిటెడ్ వర్కర్గా చాలా ఓపికతో పార్టీ కోసం నిలబడ్డ బీసీ నేతగా అధిష్టానం వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. అటు నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కులా మారిపోయారు. ఇదే సమయంలో బోధన్ ఎమ్మెల్యే కూడా మంత్రి పదవిపై ఆశలు పెంచుకోవడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగింది. చివరకు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్పై మరింత బాధ్యత పెరిగిందని అంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి టీపీసీసీ చీఫ్గా ఉన్న కారణంగా మహేష్ కుమార్ గౌడ్ అనధికార మంత్రి అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జిగా షబ్బీర్ అలీ ఉన్నారు. కానీ ఆయన అక్కడికి చుట్టపు చూపుగానే వస్తూ వెళ్తున్నారు. ఆయన మనసంతా కామారెడ్డిపైనే ఉందని సమాచారం. ఈ మారిన సమీకరణలు మహేష్కు మంచిగా కలిసి వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. మొన్నటి వరకు అనఫీషియల్ మంత్రిగా కొనసాగిన సుదర్శన్ రెడ్డిని అధికార యంత్రాంగం పక్కన పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దాంతో ఇక మీదట అన్నీ తానై ఉమ్మడి జిల్లాను నడిపించనున్నాడట మహేష్ కుమార్ గౌడ్. ఒకవైపు కీలకమైన పీసీసీ చీఫ్ పదవి దక్కించుకున్న మహేష్ ఇప్పుడు సొంత గడ్డలో తనే ఓ మంత్రిగా కూడా చలామణి కానున్నాడనే ప్రచారం జరుగుతోంది.